హలో ఫ్రెండ్స్, నేను మీ శాంతి. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఆర్కే ఫన్ అండ్ ఫుడ్. ఈరోజు మన వీడియో వచ్చేసి ఎల్జీ వాషింగ్ మిషన్ 8 కేజీ ఫ్రంట్ లోడ్లో టబ్ క్లీనింగ్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫుల్ టబ్ క్లీనింగ్ అండ్ ఏమేం పార్ట్స్ ఎలా తీసుకోవాలో మొత్తం చూపిస్తాను. క్లియర్గా చూసేయండి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా. ఈ ప్యాకెట్ వచ్చేసి టబ్ క్లీన్ పౌడర్. ఇది వచ్చేసి నేను అమెజాన్లో తీసుకున్న. టోటల్ 4 ప్యాకెట్స్ వస్తాయి. అది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీకు లింక్ కూడా ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అండ్ ఇక్కడ ఇది వచ్చేసి ఫుల్ ఎల్జీ 8 కేజీస్ వాషింగ్ మిషన్ అండి. చూడండి, మీది అంటే కొంచెం సిమిలర్గా ఉంటుంది, కొంచెం డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు వచ్చేవాడిని మాది వచ్చేసి 1400 ఆర్పిఎం. ఇప్పుడు మోడల్స్ వచ్చేసి 1200 ఆర్పిఎం అలా వస్తున్నాయి. బట్ సిమిలర్గానే ఉంటుంది అన్నీ. ఒకసారి చూడండి. అండ్ పార్ట్స్ అనేది ఎలా క్లీన్ చేసుకోవాలి, దాన్ని ఎలా ఓడదీయాలి మొత్తం చూపిస్తాను. ఇది వచ్చేసి మనం డిటర్జెంట్ ఆర్ సర్ఫ్ ఇవన్నీ యూజ్ చేసుకుంటాం. సర్ఫ్ అయినా యూజ్ చేయొచ్చు. ఇక్కడ అక్కడ వచ్చేసి అక్కడ బ్లూ కలర్ ఉంది కదా, అది పుష్ అని ఉంది అక్కడ ఆప్షన్. అది అలా పుష్ చేసి బ్యాక్ లాగంగానే మనకు అది వచ్చేసి ఊడిపోయి వచ్చేస్తుంది, మన చేతికి వచ్చేస్తుంది. అప్పుడు మనం దాన్ని ఈజీగా ఇట్లా ఒక టూత్ బ్రష్ ఉంటుంది కదా మనం వాడి పడేసేవి, ఆ టూత్ బ్రష్ని తీసుకొని ఇలా క్లీన్ చేసుకోవచ్చు. ఆ టూత్ బ్రష్కి కొంచెం సోప్ కానీ అప్లై చేసి ఇలా నీట్గా క్లీన్ చేసుకున్నామంటే దానికి ఉన్న డస్ట్ అంతా ఈజీగా పోతుంది. అక్కడక్కడ కొంచెం లైట్ బ్రౌన్ కలర్లో వచ్చింది చూడండి వాడి. అండ్ ఇది కూడా మనం లిక్విడ్ వేస్తాం కదా, సర్ఫ్ కానీ కంఫర్ట్ కానీ, ఇది కూడా తీసుకోవచ్చు. అక్కడ సైడ్ మనకి బటన్స్ ఉంటాయి, ఆ బటన్స్ ప్రెస్ చేయగానే అది మొత్తం వచ్చేస్తుంది. లోపల చూడండి ఎంత మురుకుందో అలా. కాకపోతే వాషింగ్ మిషన్ వచ్చేసి ఎవ్రీ 30 సైకిల్స్కి కానీ, లేదంటే ఎవ్రీ 2-3 మంత్స్కి ఒకసారి కానీ ఖచ్చితంగా వాష్ చేయాలండి, లేదంటే తొందరగా వాషింగ్ మిషన్ పాడైపోతుంది. నెక్స్ట్ ఇంక ఇది ఇలానే సేమ్ మళ్ళీ అట్లా పెట్టి ఇట్లా ప్రెస్ చేయడమే, ఫిక్స్ అయిపోతుంది ఈజీగా. నెక్స్ట్ కింద వచ్చేసి ఇక్కడ ఈ బటన్ ఉంటుంది, ఆ బటన్ని ఇట్లా కిందకి ప్రెస్ చేసి తీసేయడమే. దీన్ని ఇంకా మామూలుగా మూత తిప్పినట్టు తిప్పి తీసేసుకోవడమే. ఇక్కడ వచ్చేసి ఏమొస్తుందంటే మనకి ఏమైనా హెయిర్ ఏమన్నా ఉన్నా, లేదంటే మనకు షర్ట్స్ టీ షర్ట్స్ అలా వేస్తూ ఉంటాం కదా, షర్ట్స్ టీ షర్ట్స్ బాయ్స్వి, వాటికి ఏమన్నా బటన్స్ ఊడిపోయినా అవన్నీ వచ్చేసి ఇక్కడ స్టోర్ అవుతాయి వచ్చి. మనం ఇది ఎవ్రీ 1 మంత్కి ఒకసారి అట్లా క్లీన్ చేసుకున్నామంటే ఏమైనా బటన్స్ అలా ఉన్నా మనకి ఈజీగా బయటకు వచ్చేస్తాయి. ఇక్కడ కూడా చూడండి చాలా డస్ట్ అనేది ఉంది. నేను ఆల్మోస్ట్ ఒక 3 మంత్స్ అవుతుంది నేను క్లీన్ చేసి, అందుకే ఇట్లా అయిపోయింది. ఇక్కడ కొంచెం ఇట్లా బ్రష్తో క్లీన్ చేసి మనం ఒక జగ్తో వాటర్ తీసుకొని ఇలా కొట్టేసామంటే లోపల ఉన్న డస్ట్ అంతా బయటకు వచ్చేస్తుంది ఈజీగా. మాకైతే ఏం బటన్స్ అనేవి ఏమీ రాలేదు. బటన్స్ మనకి ఊడిపోయి ఉంటే అక్కడ స్టోర్ అవుతాయి, అవి వచ్చి మనం క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఆ బటన్స్ని తీసి ఇలా క్లీన్ చేసుకొని మళ్ళీ ఫిక్స్ చేసుకోవడమే సేమ్. ఇలా ఈజీగా క్యాప్ టైప్లోనే ఉంటుంది. ఇది మాత్రం అక్కడ కింద అది ప్రెస్ చేసి క్లిక్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి మనం ఇప్పుడు టబ్ క్లీనింగ్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఈ టబ్ క్లీనింగ్కి ముందుగా ఇది ఉంది కదా, ఈ ఇక్కడ లిక్విడ్స్ ఉండవన్నీ, అంతే పౌడర్లే ఉంటాయి. ఈ పౌడర్ ప్యాకెట్ కట్ చేసుకొని మనం డిటర్జెంట్ వేసే దాంట్లో మాత్రం అస్సలు వేయకూడదు. అక్కడ వేసామంటే మనకి మిషన్స్లోకి వెళ్ళి మిషన్స్ అన్నీ పాడవుతాయి. మనం టబ్లోనే వేయాలి. ఇక్కడ టబ్లో వేసేటప్పుడు కూడా మనం ఇలా రొటేట్ చేస్తూ టబ్ అంతా అప్లై చేయాలి. ఇట్లా టబ్ అంతా ఇట్లా రొటేట్ చేస్తూ మనం ఇది పౌడర్ అనేది వేసామంటే టబ్ అంతా అప్లై అయ్యి టబ్ అనేది నీట్గా క్లీన్ అవుతుంది. అండ్ మనకు కొంచెం మురికి కూడా ఈజీగా రిమూవ్ అవుతుంది. ఒకేసారి అంతా వేయకండి, కొంచెం ఇట్లా టబ్ అంతా రొటేట్ చేస్తూ వేయండి. ఇలా టబ్ అంతా రొటేట్ చేస్తూ వేయడం వల్ల మనకి టబ్ అనేది బాగా క్లీన్ అవుతుందండి. ఇలా మొత్తం అయిపోయిన తర్వాత చూడండి ఇట్లా ఉంది. అస్సలు మాత్రం డిటర్జెంట్ వేసే దాంట్లో ఈ పౌడర్ మాత్రం అస్సలు వేయకండి. మోస్ట్లీ సర్ఫ్ ఎవరన్నా వాడుతుంటే మనకి బట్టలు వాష్ చేసేటప్పుడు కూడా సర్ఫ్ వాడకుండా లిక్విడ్సే వాడండి. లిక్విడ్స్ వల్ల బాగా యూజ్ అనేది ఉంటుంది. ఇక్కడ ఇది వచ్చేసి టబ్ క్లీనింగ్ ఆప్షన్స్ అనేది కొందరికి ఇక్కడ చూపిస్తుంది. ఫస్ట్ పవర్ ఆన్ చేద్దాం. పవర్ బటన్ ఆన్ చేయగానే మనకి ఇక్కడ చూపిస్తుంది. మనకు అక్కడ చూపించలేదు అంటే ఇక్కడ పైన రాసి ఉంటుంది చూడు, స్టార్ని ప్రెస్ చేసి ఒక 3 సెకండ్స్ వరకు హోల్డ్ చేయాలి. స్టార్ అంటే ఏంటంటే ఇక్కడ స్టార్ అనే ఆప్షన్ ఉంది కదా, అక్కడ టైం డిలే అండ్ ప్రీ వాష్ మీద క్లిక్ చేసి పట్టుకోవాలి 3 సెకండ్స్. నార్మల్గా ఇప్పుడు వచ్చే వాషింగ్ మిషన్స్ అన్నిటికీ ఇక్కడ టబ్ క్లీన్ అనే ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకోవడమే. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే టైం డిలే అండ్ ప్రీ వాష్ మీద జస్ట్ అలా 3 సెకండ్స్ పట్టుకొని
ఉంచాలి ఆంతున. అట్లా 3 సెకండ్స్ ఉండంగానే ఇక్కడ ఆటోమేటిక్‌గా తీసేసుకుంటుంది. ఇక్కడ ఏమని చూపిస్తుంది? టీసీఎల్ అని చూపిస్తుంది. టీసీఎల్ మీనింగ్ ఏందంటే టబ్ క్లీన్ అనే ఆప్షన్ అది. నెక్స్ట్ ఇట్లా టీసీఎల్ చూపించగానే మనం ఇంకా స్టార్ట్ చేసుకోవడమే. నెక్స్ట్ వచ్చేసి అక్కడ మనకి పక్కన పాస్ అనేది ఉంటుంది కదా, ఆ పాస్ మీద క్లిక్ చేయాలి. ఎప్పుడు ప్లే అవుతుంది. ఇప్పుడు వచ్చేసి మనకి టైం చూపిస్తుంది, ఎంత టైంలో మనకి టబ్ క్లీన్ అనేది అవుతుంది. ఇక్కడ చూడండి, మనం అది పాస్ చేయగానే లాక్ అనేది అయిపోతుంది డోర్. మనకు వన్స్ ఒకసారి స్టార్ట్ చేసామంటే ఇంక అస్సలు డోర్ అనేది రాదు. ఈ టబ్ క్లీన్ చేసుకోవాలంటే మనకి పవర్ సప్లై, వాటర్ సప్లై అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో కరెక్ట్గా చెక్ చేసుకోవాలి. లేదు అంటే మధ్యలో మనం పవర్ కట్ అయినా, వాటర్ సప్లై ఆగిపోయినా ఇప్పుడు ఈ పౌడర్ ఇదంతా వేస్ట్ అయిపోతుంది. టబ్ క్లీనింగ్ అంతా వేస్ట్ అయిపోతుంది. అందుకని మీరు అన్నీ కరెక్ట్గా ఉన్నప్పుడు చూసుకోండి. ఇక్కడ నాకు వచ్చేసి 1 అవర్ 23 మినిట్స్ ఉంది. అంటే అందరికీ సేమ్ టైమింగ్ అనేది ఏమి ఉండదు. ఒక్కొక్క వాషింగ్ మిషన్ని బట్టి అండ్ దాంట్లో ఉన్న మురికిని బట్టి మనకి ఆ టైం అనేది చూపిస్తుంది. ఎక్కువ మురికి ఉంటే ఎక్కువ టైం తీసుకుంటుంది. నాకు తక్కువ టైం ఉంటే ఇంకా తక్కువ టైం తీసుకుంటుంది. ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అయితే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.